చాలా ముఖ్యమైన విషయాలు. ఈరోజు కూర్చోండి అయినా, ఈ సండే, రేపు సండే, మళ్ళా సండే, 3 Sundays దయతో మిస్ చేయకండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. మొబైల్ ముందే స్టాప్ చేయండి, వైబ్రేషన్లో పెట్టండి, సైలెంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ యొక్క వారము, రేపు వారం, మళ్ళా వారము నూతన సృష్టి. ఈరోజు కొద్దిగా చెప్పి రేపు సండే కాపీయింగ్ గాడ్, కాపీ టు గాడ్ ఉందా? ఆన్ చేశానే, ఆనే ఉంది, రాలా? సండే న్యూ క్రియేషన్ గురించి కొద్దిగా, రేపు సండే కాపీ టు గాడ్, ఆ తర్వాత సండే కూడా దీనికి సంబంధించి ఉంటుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా తప్పకుండా వచ్చి వినండి. కృప గురించి నేర్చుకుంటాను. కృపలో ఇదొక ప్రాముఖ్యమైన భాగం. సో ఈ 3 విషయాలు పెట్టాలని సంవత్సరం అయిపోయేలోపు ఈ విషయాలు, మీరు ప్రాముఖ్యమైన విషయాలు వినండి. ఓకే. సో ఆ తర్వాత విని కేవలం వదిలేసేవారం కాకుండా మనం జీవించేవారంగా ఉండాలి పిల్లలు. ఓకే. సో ఈరోజు ముఖ్యమైన ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నాను. 1 తెస్సలోనిక 5:28, ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో పెట్టినాయన. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5:23, 1 తెస్సలోనికలు 5:23. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు సాయంత్రం మీటింగ్ గురించి ఎవరెవరికైతే మెసేజెస్ వచ్చాయో వాళ్ళు తప్పకుండా రండి చెప్పింటాయానికి. ఇక్కడ చూస్తే మీరు ముందర చూస్తున్నారు నాయన. మనిషి 3 భాగాల్లో సృష్టించబడ్డాడు పిల్లలు. ఒక మనిషి 3 part బ్రెయిన్. ఎట్లయితే దేవుడు త్రిత్వమో మనిషి కూడా త్రిత్వం పిల్లలు. అర్థమవుతుంది నాయన? మనిషి కూడా త్రిత్వం. లైక్ ఆత్మ, మనస్సు, శరీరం. యాక్చువల్గా దీంట్లో సీనియర్ ఎవరు? ఆత్మ. మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ప్రాముఖ్యమైనది ఆత్మ, ఆ తర్వాత శరీరము, ఆ తర్వాత మనస్సు, ఆ తర్వాత శరీరం. ఓకే. చూడండి, బైబిల్లో రాయబడింది ఈ మాట. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక, మీ ఆత్మయు జీవమును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు రహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడునుగాక. ఇక్కడ చూస్తే ఈ యొక్క మనిషిలో ఉన్న 3 భాగాల గురించి కూడా రాయబడింది. ఇది ఆప్ చేసేయండి మా కదా. మీరు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి ఆత్మయు జీవమును శరీరమును అని రాయబడింది. ఆత్మ తర్వాత జీవం అని రాయబడింది. యాక్చువల్లీ అది మనస్సు పిల్లరా. అందుకే ఇంగ్లీష్లో మీకు పెట్టాను కింద. ఐ ప్రే కింద చూస్తే మీరు, అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ శాంక్టిఫై యూ హోలీ, అండ్ ఐ ప్రే గాడ్ యువర్ హోల్ స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ బీ ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్. సో చూస్తే స్పిరిట్, సోల్, బాడీ అంటే ఆత్మ, మనస్సు, శరీరం. తెలుగు బైబిల్ మీరు చదివినప్పుడు చాలా చోట్ల జీవమని, ప్రాణమని, ముఖ్యంగా చాలా చోట్ల తెలుగులో మీరు వింటారు. ప్రాణం మీన్స్ సోల్, మనస్సు. ఎక్కడ తెలుగులో మీరు చదివినా చూడండి, కొద్ది కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. మీరు అందుకే కొద్ది ఇంగ్లీష్ బైబిల్ కూడా రెఫర్ చేస్తూ ఉండాల తెలుగుతో పాటు. ముఖ్యంగా ఆత్మ, మనస్సు గురించి రాసేటప్పుడు చాలా చోట్ల ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్లో కూడా. అందుకే మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలా మీరు చదివేటప్పుడు ఏ భాగం గురించి రాయబడుతుంది అక్కడని. ఓకే. సో అందుకనే మీరు చూస్తే మనిషి ఆత్మ, మనస్సు, శరీరం 3 భాగాల ద్వారా తయారు చేయబడిన వ్యక్తి. ఓకేనా. ఆత్మలో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. అది అవసరం లేదు మనకు. కన్సైన్స్, ఇంట్యూషన్, కన్సైన్స్, కాన్షియస్నెస్ అని అవన్నీ అవసరం లేదు. మనస్సులో కొంతవరకు మీకు ఐడియా ఉండాలి. మనసులో ఇంకా ఏమున్నాయి? 3 భాగాలు ఉన్నాయి మనసులో. మరి థాట్స్, విల్, ఎమోషన్స్. ఓకే. ఈ 3 ఉంటాయి. ఓకే. శరీరంలో కూడా 3 ఉన్నాయి. ఏంటి? శరీరంలో రక్తము, మాంసము, ఎముకలు. ఓకే. సో ఇట్లా లోపల ఉన్నాయి. మీకు జస్ట్ కొద్దిగా ఐడియా ఉంటే చాలు మనస్సు గురించి. మీ విల్, ఎమోషన్స్, థాట్స్, ఈ 3 కలిపి మైండ్ అంటాం, లేదంటే సోల్ అంటాం. ఓకే.
మీరు నేను ప్రభువుకు యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగింది? చాలామంది అనుకుంటారు నాకు టికెట్ దొరికింది సార్ అని. ఏం దొరికింది? టికెట్ దొరికింది స్వర్గానికి పోయేదానికి. సో ఆ తర్వాత నేనేం చేయాలా? ఎట్లన్నా చేసి ఆ టికెట్ని మాత్రం కాపాడుకున్నా. ఎట్లన్నా చేసి ఎంతన్నా ఇబ్బంది కానీ ఏ సమస్య వచ్చినా సరే ఎట్లా తిరిగి ఆ స్వర్గంలో అట్లా పడిపోతే చాలు సార్, యాడో మూడ్లో ఉంటాను పోయి. సో చాలామంది ఒక థింకింగ్ అట్లుంటుంది పిల్లరా. ఆ టికెట్ దొరికింది, స్వర్గానికి పోయేదాన్ని, నాకు ఇంకా ఎట్లా తిరిగి దీన్ని కాపాడుకోవాలి, ఎట్లా తిరిగి పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండి ఎట్లా తిరిగి అని చాలామంది అట్లా అనుకుంటూ ఉంటారు. స్వర్గం మంది, ఇంత చింతపడాల్సిన పనిలే టికెట్ గురించి అవి ఇవి. జస్ట్ చాలామంది అట్లా తెలియక అజ్ఞానంగా ఉంటారు. యేసు ప్రభుని రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు మనం స్వర్గం పోవడం కాదు, నువ్వు రక్షణ పొందినప్పుడు, నువ్వు సాల్వేషన్ పొందుకున్నప్పుడు స్వర్గమే నీ జీవితంలోకి వచ్చి నివాసం చేయడం మొదలుపెట్టింది. నువ్వు స్వర్గానికి పోవడం కాదు బిడ్డ. యేసు ప్రభువు నీ ప్లేస్ని కాదు మార్చిండేదే, యేసు ప్రభు నీ పొజిషన్ని మార్చాడు రక్షణ ద్వారా. అర్థమవుతుందా మీకు? స్వర్గానికి పోవడం కాదు, స్వర్గమే నీలో వచ్చి నివాసం చేస్తుంది. అట్ ప్రజెంట్ యు ఆర్ ఏ హెవెన్లీ బీయింగ్, యు ఆర్ హెవెన్, యు ఆర్ హౌస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకే ఈ ప్రీచింగ్ వినమంటాను. మన యొక్క బ్రెయిన్లో చాలా చేంజెస్ రావడం చాలా అవసరం పిల్లరా. నా పొజిషన్ చేంజ్ అయింది ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో. అందుకే బైబుల్ అంటుంది, ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారందరూ క్రైస్తవులు అని రాయలే. ఏమని రాయబడి? ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో 2 Corinthians 5:17 వారు చెప్పాలి, వారు న్యూ క్రియేషన్, న్యూ స్పీసీస్, న్యూ. మీరు గ్రీక్ బైబిల్లో చదివితే ఈ యొక్క నూతన సృష్టి అనే పదాన్ని మీరు నెట్లో కూడా పోయి చూడొచ్చు. కాయనోస్ అని రాసింటారు, KIANOS. కాయనోస్ అంటే న్యూ స్పీసీస్, అంటే అంతవరకు లేని వ్యక్తి నీలో వచ్చేసాడు. అంతవరకు ఈ సృష్టిలో లేని ఆత్మ నీలోకి వచ్చిండేది. హలో, ముందర చూడండి. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుని ప్రభువు అన్నావో ఆ క్షణము నువ్వు కాయనోస్గా మారావు. అంటే అంతవరకు ఈ సృష్టిలో లేనిది నీలో ప్రవేశించింది. అంటే నీ ఆత్మ ఆ క్షణమందు క్రొత్త ఆత్మ నీలో ప్రవేశించింది. అంతవరకు ఈ సృష్టిలో లేనిది అదే ఆ రోజు నీలో ప్రవేశించి, అందుకే క్రొత్త వాయను, సమస్తము క్రొత్త వాయను. కాయనాస్ అంటే అది అర్థం. రక్షణ అంటే ఇంత గొప్ప అర్థం ఉంది బిడ్డ. నువ్వు ఏ రోజు ప్రభువుని స్వీకరించావో ఆ రోజు అంతవరకు నీ దగ్గర ఉన్న ఆత్మ తీసివేయబడి ఆ రోజు నువ్వు జన్మించావు. క్రొత్త జన్మ అది నీకు జరిగిండేది, నీ జీవితంలో జరిగిండేది. ఎవరు దీనికి ప్రోటోటైప్? ఎవరు క్రొత్త జన్మకి, నూతన సృష్టికి? యేసు ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ ప్రోటోటైప్. అంటే ఆయన ఉదాహరణ, ఆయన ఉదాహరణ, ఆయన ఎగ్జాంపుల్. ఆ క్షణము యేసు ప్రభులా నువ్వు చేయబడ్డావు. యేసు ప్రభులో ఆత్మ నీలో వచ్చి నివాసం చేయడం మొదలుపెట్టింది.
చాలామంది అనుకుంటారు యేసు ప్రభు రక్షణ అంటే నేను తాగుతుంటే ఇప్పుడు తాగడంలా, సిగరెట్ తాగుతాను నేను తాగడంలా, తంబాకు వేసుకుంటా అంటే ఇప్పుడు తాగడంలా, తినడంలా. అది జరిగిండొచ్చు నీ జీవితంలో. చాలామంది బయట తాగనోళ్ళు ఉన్నారు, బీడీలు సిగరెట్ తాగనోళ్ళు చాలామంది ఉన్నారు, దేవుళ్ళు లేని వాళ్ళు. కానీ నీకు ఆ రోజు జరిగిండేది ఏంటంటే, నువ్వు క్రొత్త ఆత్మను పొందుకు. కొన్ని విషయాలు ఐ డోంట్ నో, పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడాలి. ఆ క్షణమందు ఆ సమయంలో నువ్వు ఆ క్షణం నుంచి నువ్వు పాత మనిషివి కాదు. యువర్ న్యూ బార్న్. నీ ఆత్మ క్రొత్తది. ఆ క్షణం నుంచి ఈ సృష్టిలో లేకపోయా నీ ఆత్మ అంతకుముందు. ఆ క్షణమందు నీలో ప్రవేశించింది. అది జరిగిండేది. ఏంటి న్యూ క్రియేషన్ అంటే, చూడండి యోహాను సువార్త 14:10 ఏం జరిగిందంటే, ఆ క్షణం నుంచి ఏం జరిగింది చూడండి. న్యూ క్రియేషన్ అయిన తర్వాత ఏం జరిగింది ఆ క్షణం నుంచి నీలో? 14:10 చదువు నేను. మైకులో తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని. అది న్యూ క్రియేషన్ అంటే. ఆ క్షణం నేను ముందర వినాలైనా, మీరు జాగ్రత్తగా వినండి. ఆ క్షణం నుంచి, ద మూమెంట్ యూ రిసీవ్డ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్, దేవుడు నీలో, నువ్వు దేవునిలో ఉండడం, జీవించడం ఆరంభించారు ఆ క్షణం నుంచి. అందుకే బైబిల్లో మీరు చదివితే, ముఖ్యంగా ఇంగ్లీష్ బైబిల్లో, ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఇన్ క్రైస్ట్ అనే పదము 100 సార్లు మీకు కనపడుతుంది. కొత్త నిబంధనలో 100 సార్లు ఇన్ క్రైస్ట్. ఆ క్షణం నుంచి నువ్వు క్రీస్తులో ఉన్నావు. సో అందుకే ఈ 3 వారాలు మిస్ చేయకండి. నువ్వు ఆ క్షణం నుంచి ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఏంటి క్రీస్తులో ఉన్నావు అంటే, వినండి జాగ్రత్తగా, ముందర చూడండి. మీకు నెగిటివ్ చెప్తాను, మీకు పాజిటివ్ అర్థమవుతుంది. నువ్వు పుట్టకముందు ఎక్కడుంటివి? మీ డాడీలో ఉంటివి. మీ డాడీ ఎక్కడుండే? వాళ్ళ డాడీలో ఉండే. వాళ్ళ డాడీ ఎక్కడుండే? వాళ్ళ డాడీలో ఉండే. వాళ్ళ డాడీ ఎక్కడుండే? వాళ్ళ డాడీలో ఉండే. నువ్వు ఇట్లే పోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గట్టి చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడి నుంచి? ఆదాం నుంచి వచ్చినది నువ్వు. అందుకే ఆదాం ఆస్తంతా నీకు ఇవ్వబడింది. ఏందది? శాపం, మరణం, పాపం, చెడ్డ ఆలోచనలు, అలవాట్లు. ఆయనకి, మీకు అర్థమవుతుందా? ఆయనకి సంభవించిందంతా నీకు సంభవించింది. కారణం నువ్వు ఆదాంలో ఉన్నావు కాబట్టి. అర్థమవుతుందా నీకు? అందుకే ఆదాముకి ఏమేం జరిగిందో అది నీకు జరిగింది. ఎందుకు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆదాము సంతానానివే. అందుకే ఆదాములో నుంచి వచ్చావు కాబట్టి ఆదాముకు సంభవించిందంతా నీకు సంభవించింది. ఏ రోజు యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించావో, ఆ క్షణమందు నువ్వు యేసయ్యలోకి ప్రవేశించావు. అది ఇన్ క్రైస్ట్ అంటే. ఆ క్షణం నుంచి నువ్వు యేసు ప్రభులో ఉన్నావు. ఆ పాత ఆత్మ, ఆదాం నుంచి వచ్చిన ఆత్మ తొలగించబడింది. ఆ క్షణం నుంచి నువ్వు క్రీస్తులో దాచబడి ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఉదాహరణకి ఆ క్షణం నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు. సపోజ్ ఈ పెన్ యాడ్ ఉంది, బైబిల్లో ఉంది పిల్లరా. జాగ్రత్త వినండి. న్యూ క్రియేషన్ అన్నా, రక్షింపబడ్డమన్నా, ఆ క్షణం నుంచి నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు. పెన్ ఏడుంది? బైబిల్లో ఉంది. అందుకే మీరు కొలస్సీ 3:3 కానీ రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి 3, 4, 5, 6 వాక్యాలు చదివితే అక్కడ ఏం జరిగిందో మన గురించి రాయబడింది. మనకి ఏం జరిగిందో బైబిల్లో రాయబడింది. మీరు నేను యేసుక్రీస్తుతో పాటు చనిపోయినాం, యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాం,
యేసుక్రీస్తుతో పాటి నరకానికి వెళ్ళాం. యేసుక్రీస్తుతో పాటి తిరిగి ఆయన లేచినప్పుడు మనం కూడా లేచాం. లేయడమే కాదు, ఆయనతో పాటు మీరు నేను ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాం? స్వర్గానికి తీసుకెళ్ళబడ్డాం. నువ్వు నేను రక్షింపబడిన దినమున నా జీవితంలో జరిగినదే. అదే ఇన్ క్రైస్ట్ అంటే. ఇన్ యాడమ్ ఉంటే మనము ముందు ఎక్కడుంటిమి? ఆదాంలో ఉంటింపులారా. రక్షణ పొందుకోవడం అంటే, న్యూ క్రియేషన్ అంటే, నువ్వు నేను ఇప్పుడు యేసు క్రీస్తులోకి ప్రవేశించున్నాం. అందుకే అక్కడ రాయబడింది, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏలాగూ లేపబడిన 3 పెట్టలే నేను నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము. బాప్తిజం అంటే ఏంటి? ఆత్మలో ఏం జరిగిందో నీకు అది భౌతికంగా దేవుడు నీకు చూపిస్తున్నాడు, నువ్వు అర్థం చేసుకోవాలని. అందుకే బాప్తిజం మనకు గొప్ప ఆచారం. ప్రతి ఒక్కరు బాప్తిజం తీసుకోమని బైబిల్ చెప్పేది. అందుకే ఎందుకు బాప్తిజం తీసుకుంటానో నువ్వు, చాలామందికి తెలియదు. పాపం నీళ్ళలో మునుగోస్తారు, ఏదో అయిపోతుంది. నో, నీకు ఆల్రెడీ ఏం జరిగిందో అది చూపిస్తాడు దేవుడు భౌతికంగా. ఏం జరిగింది ఆల్రెడీ నీకు? నీ ఆత్మ. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికే. ఎట్లయితే పెన్ను లోపలికి వెళ్ళిందో, యేసు ప్రభు చనిపోయినప్పుడు మనం ఎక్కడున్నాం? ఇదంతా దేవుడు తన యొక్క స్పిరిచువల్ రిలం, తన యొక్క హృదయంలో కొలతేస్తాడు. ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించాడో వాళ్ళ గురించి దేవుడు ఎట్లా నిర్ణయించుకుంటాడంట? ఆ వ్యక్తి కూడా యేసు ప్రభుతో పాటి బాప్తిస్మం పొందానంటే, మరణంలోనికి బాప్తిస్మం అంటే ఆయనతో పాటు చనిపోయినాం. ఆ తర్వాత నెక్స్ట్ వాక్యంలో మీరు చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తును మృతుల్లో నుండి ఏలాగూ లేపబడినో. అంతేకాకుండా ఇంకో వర్షన్స్లో మీరు చూస్తే కింద పోవడమే కాదు, ఆయనతో పాటు నరకానికి వెళ్ళాం మనం. ఆయన నరకాన్ని జయించినప్పుడు మీరు నేను కూడా ఆయనతో కలిసి నరకాన్ని జయించాం. సాతాన్ని జయించాం, దురాత్మని జయించాం. అందుకే అక్కడ లేదు మనకు స్థలం. అందుకే కొత్త నిబంధన గ్రంథం ఒప్పుకోదు, ముఖ్యంగా లెటర్స్ ఒప్పుకోవు నరకం గురించి మన జీవితంలో. అపొస్తలులకు పౌలు ఎక్కడ రాయాలి నరకం సంబంధించి? ఎందుకంటే ఆల్రెడీ మనము పోయి ఆ తర్వాత, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై పొందుతాము. కాదు, అందుకే చెప్పాను స్టార్టింగ్లో, టికెట్ దొరకడం కాదు ఇది. హలో, నువ్వు ఆల్రెడీ దేవుడు నీలో ఉన్నారు. నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిజం మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారం ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును మనం ఆయనతో కూడా ఐక్యం గలవారం. ఈ వాక్యాలు మీరు చదువుకుని ఇంటికి పోయిన తర్వాత, మీరు నేను ఏ రీతిగా ఆదాము వలన సంప్రాప్తమాయనో, మనకు ఆయన జీవితం ద్వారా ఏమేమి వచ్చిందో వాటన్నిటినీ తొలగించబడింది మన జీవితం. వాటన్ని దేవుడు తీసేసి ఇప్పుడు క్రీస్తు ద్వారా యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఇప్పుడు అది అయి ఉన్నాం మీరు నేను. యేసు ప్రభు ఎలా దీవించబడి ఉన్నాడో, ఆశీర్వదించబడినాడో, ఎంత అభిషక్తుడో, ఎంత సామర్థ్యం గలవాడో, ఎంత మహిమ గలవాడో, యాజ్ జీసస్ ఈస్ సో యూ అండ్ ఐ ఆర్. ఇది రక్షణ అంటే. మీరు నేను, అందుకే బైబిల్ అంటుంది, ఎఫెసీ 2:7 పెట్టినాను, ఎక్కడ కూర్చోబెట్టబడి ఉన్నాం ఇప్పుడు? స్వర్గానికి పోవడమేంటిరా చచ్చిపోయిన తర్వాత? హలో, నువ్వు ఆల్రెడీ ఆడున్నావు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అదే పౌలు యొక్క ప్రార్థన. మీరు చూస్తే జ్ఞానమీ తండ్రి అని. ఎందుకు తెలుసా? మీరు నేను ఆల్రెడీ ప్రతి సైతాన్ ఆత్మ మీద అధికారం కలిగి ఉన్నాం. వీఆర్ ఫార్ అబోవ్. అమ్మ అర్థమవుతుందా? All principalities and powers and dominions and darkness, we have power over all the power of Satan. See, you had to understand this. ఎప్పుడు కనీసం ఈ పిక్చర్ గుర్తుపెట్టుకో. ఆదాం నుంచి ఎంత చెడ్డ వచ్చిందో పిల్లరా, అది కంప్లీట్గా తీసివేయబడి ఇప్పుడు కంప్లీట్గా యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. జాగ్రత్తగా వింటున్నారా? ప్రాబ్లం ఏమంటే క్రైస్తవులతో ఈరోజు ఇవి తెలియక, కొంతమందికి తెలిసిన వీటి మీద ఏమంటారు తెలుగులో
దీన్ని నువ్వు మెడిటేట్ చేయకపోవడం వల్ల నువ్వు ఎవరువో అనుక్షణం, నీకు అనుక్షణము నువ్వు ఎవరువో అనేది నీకు దాని మీద కాన్సన్ట్రేషన్ కలిగి ఉండి, లేదంటే దాని మీద నువ్వు మెడిటేట్ చేసేవాడే, దాన్ని నువ్వు తీసుకునేవాడు అయితే ఏ దయ్యము నీ ముందు నిలబడలేదు బిడ్డ, ఏ రోగము నీ ముందు నిలబడలేదు. లేకుంటే యేసుప్రభు ఈ మాట చెప్పేవాడు కాదు, నేను చేయి కార్యములు నీవు వినాలి. ఆయన ముందు చూడండి, వినండి, ఇది దేవుని వాక్యం వింటాండి అది. అందుకే లేదంటే యేసుప్రభు అబద్ధం చెప్తాడు, ఏమని, నేను చేయి కార్యములు నీవు మీరును చేయుదురు. ఎందుకు చేయుదుమంటే ఆయన ఏమై ఉన్నాడో మీరు నేను ఆదాము నుంచి జరిగింది బాగా ఒప్పుకుంటాం మనం క్రైస్తవులము. యేసుప్రభు ద్వారా జరిగింది మాత్రము అదే సాతాను యొక్క ప్రయత్నాలన్నీ పిల్లరా. జాగ్రత్తగా వినండి పిల్లరా. నువ్వు నేను ఆ వీడియో పెట్టారా అదే బాబు? ఓకే, నేను చెప్తాను, ఆ వీడియో రెడీకి పెట్టిండి నేను, జస్ట్ చూపించదానికి ఎట్లా నువ్వు నేను ఆలోచించి. జాగ్రత్త వినండి, అనుక్షణం నువ్వు నేను ఈ భూమి మీద ఊపిరి తీసుకోవాల్సిన విధానం ఏదో తెలుసా? నీలో నాలో దేవుణ్ణి చూడాలా, నీలో నుంచి నాలో నుంచి దేవుని మహిమ బయటికి పోవడం చూడాలా. అప్పుడే దురాత్మలు నీ దరిదాపులకు రా, నీ అగ్నికి అవి కాల్చడం జరుగుతాయి. ఎందుకు దయ్యాలు యేసుప్రభు దగ్గరికి పోలేదు? ఎందుకు యేసుప్రభుని ఇబ్బంది పెట్టలే? లేదంటే యేసుప్రభుని ఎందుకు సతాయించలే? అవి ఎందుకు కాలిపోయేటి ఆయన దగ్గరికి వెళ్తాయి? ఎందుకు విలవిలలాడేటివే? యేసు ప్రభు ఎప్పుడు ఈ కాన్షియస్నెస్లో ఉండేవాడు, ఈ యొక్క మెడిటేషన్లో ఉండేవాడు, తాను ఎవరని. అక్కడే మనం పొరపాటు పడేది పిల్లరా. నువ్వు ఏమై ఉన్నావో, దేవుడు నీకు ఏం చేశాడో ప్రభువు ద్వారా, దాన్ని నువ్వు అనుక్షణము ధ్యానించే వ్యక్తివైతే నువ్వు నీలో నుంచి దేవుని మహిమ సముద్రంలో ప్రవహించడం నువ్వు చూడడం మొదలు పెడతావు. అందుకే బైబిల్లో మీరు కొంతమంది జీవితాలు చూసినప్పుడు, ఉదాహరణగా పౌలు గారు, అపొస్తలుడు పౌలు మీరు చూసినప్పుడు జైల్లో ఉండి, ఫిలిప్పీ జైల్లో ఉండి, భయంకరమైన జైలు అదే, ఈ వ్యక్తిని హింసించాలా పీడించాలని చెప్పి సాతాను ఎక్కడ కాలు పెట్టినా ఆయన జైల్లో వేయించాడు. ఫస్ట్ ఆయన ఎక్కడ కాలు పెట్టినా చాలాసార్లు చెప్పి, ఆ హోటల్కి పోయావు భోజనం చేసి పడుకునేవాడు కాదు, యాడ దిగుదాన్ని ఫస్ట్ జైల్లో వేయడమే ఆయన్ని. అందుకే ముళ్ళు అంటాడు ఆయన. ఏ ముళ్ళు? చాలామంది అనుకుంటారు యేసు ప్రభు పౌలుకి దేవుడు రోగం ఇచ్చాడు. పచ్చి అబద్ధం ఇది. భూమి మీద ఎవరి నడికట్టు ద్వారా రోగులు బాగుపడ్డారో, దురాత్మలు వెళ్ళిపోయారో, చచ్చిపోయిన శవాలు లేసాయో, ఆయన రోగం, ఆయనకి రోగం ఇవ్వడం పచ్చి అబద్ధం. అది రోగం గురించి కాదు రాస్తాండి ప్రభు. పౌలు అంటాడు, నా ముళ్ళు పెట్టబడింది. ఏం తెలుసా? ఈ సాతాను, అపవాది యొక్క ముళ్ళు. అది అర్థమవుతుందా? ఓకేనే, అది టాపిక్ వేరే అనుకోండి. ఏమంటాడు అక్కడ పౌలు? రిజాయిస్, ఐ సే అగైన్ రిజాయిస్, ఆనందించుడి. మరలా చెప్తున్నావు ఆనంది. జైల్లో నుంచి నువ్వు ఆనందించమంటావు కదవా? జనరలీ జైలు బయట ఉండే వాళ్ళు చెప్పాలి, జైల్లో ఉండేవానికి ఆనందించు బాబు, ప్రభు ఉన్నాడు, ప్రభు చేస్తాడు, వరి కాదు, వారం తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చి. పౌలు అంటున్నారు లోపల నుంచి బయట వాళ్ళకి, రే మీరు ఆనందంగా ఉండండి. ఎందుకు సార్? ఎందుకు తెలుసా? పౌలు ఎప్పుడు ధ్యానించాలి పిల్లరా, ఏం జరిగింది యేసు ప్రభు ద్వారా, నేను ఎక్కడ కూర్చొని ఉన్నా. అందుకే పౌలు యొక్క ప్రార్థన ఏం తెలుసా? వీళ్ళు ఎక్కడున్నారో వీరికి జ్ఞానం ఇతరు అర్థం చేసుకునే దానికి, దాన్ని ధ్యానించేదానికి. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? కొలస్సీ 3:3 మీరు చదివినట్లయితే, పై వాటి మీద మీరు ఏం చేయాలంట? మీ దృష్టి పై వాటి మీద ఉంచండి. ఏదాని మీద? పైనేమున్నాయి? పైనేమున్నాయంటే తెలుసా మీకు? నువ్వు ఉన్నావు పైన, నువ్వు ఉన్నావు దేవుని కుడిపార్శ్వం మీద, నువ్వు ఉన్నావు యేసు క్రీస్తుతో పాటే, నువ్వు లేపబడి ఉన్నావు, నువ్వు సర్వాధికారం కలిగి ఉన్నావు. ఒకడు నీ నాశనం చేయగా, రెండవ ఆదాముకు యేసు క్రీస్తు నీకు జీవం ఇచ్చి ఉన్నాడు, నీకు మహిమ ఇచ్చి ఉన్నాడు. యేసయ్యలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేదానికే నిన్ను నన్ను రక్షించుకోండి. ఆయన ఆదాము నాశనం చేసి పెట్టాడు మనిషి జీవితాన్ని, ప్రభువు మహిమతో నింపి సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. ఇది మతం కాదు, ఇది జీవము, ఇది యేసు ప్రభు ద్వారా లభించేది. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని కూడా. కొద్ది రోజుల క్రితం నేను చెప్పాను, నాకు మీకు ఏంటి పైన మనసు పెట్టుకోవడం అంటే. గొప్ప ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి బైబిల్లో? ఎవరు
చెప్పండి మీకు చర్చిలో ఎలీషా. చాలామంది ఉన్నారు కానీ ఎలీషా పబ్లికలీ ఎలీషా యొక్క మనస్సు ఎక్కడుండేది పిల్లరా? పైనున్న వాటి మీద, ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుంది, నేను ఎవరిని, నా మీద ఉన్న అభిషేకం ఏంటి, నేను తండ్రి కలిసి ఉన్నాం, నేను తండ్రి కలిసి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చనుకున్నా, నేను వెలుగే ఉన్నాను, మనుషుల జీవితాల్లో వెలుగు తెచ్చే వెలుగు నేను, నా దేవుడు నాకు చెప్పి ఉన్నాడు, నా జీవితం అది. ఎలీషా మీరు ఎగ్జాంపుల్, మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఏంటి తెలుసా? పని చేసేవాడు సర్వెంట్ వచ్చి అంటున్నాడు, పని చేసేవాడు వచ్చి అంటున్నాడు, ఎలీషా గెహజీ కాదు, వేరే సర్వెంట్ వచ్చి అన్నాడు, ఎలీషా మన చుట్టూ సిరియా సైన్యం వచ్చింది, ఇక మనకు చావు తప్ప ఇంకోటి లేదు, ఎందుకంటే సైన్యం వచ్చి మనల్ని మోహరించారు, మనల్ని పట్టుకుని పోయేదానికి. ఎలీషా ఏమన్నాడు ఆ సమయంలో తెలుసా? మా పక్క ఉన్నవారు వారి కంటే, మన శత్రువుల కంటే అధికమైన వాళ్ళే ఉన్నారు. ఏ భాగాన్ని చూస్తున్నాడు అనుక్షణమైన? 91వ కీర్తన ఎవరైనా చదువుతారా? 91వ కీర్తన 9 నుంచి అనుకుంటా, 9 చెప్పండి నేను ఒకసారి. చూడండి పైన ఉన్న వాటిని ఎతకడం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మళ్ళీ ముందుకు పోవాలి మనం. ఎలీషా యొక్క జీవితంలో అనుక్షణం ఏం చూస్తున్నాడు? ఎలీషా తన జీవితంలో ఎప్పుడు ఏం ఆలోచించేవాడు? మీరు నేను అదే ఆలోచించాలా, మీకు నాకు చాలా అవసరం ఇది. ఏంటిది? ఎలీషా ఎప్పుడు ఆలోచించేవాడు ఏమి? యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. ఎలీషా ఎప్పుడు దేవుని నివాసస్థలంగా, అంటే దేవునిలో ఉన్నాను నేను, దేవుడు నా మీద ఉన్నాడు, దేవుని సామర్థ్యం నా చుట్టూ ఉంది. అందుకే ఏం జరిగిందంట? నెక్స్ట్ వాక్యం చదవండి, ఏం జరిగిందో. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఎందుకు? నెక్స్ట్ అక్కడ రాయబడి, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆ తర్వాత నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తు పట్టుకుందరు. అర్థమవుతుంది బిడ్డ? ఏంటి పైకి చూడడం అంటే, వాక్యం ఏం చెప్తాంది నా గురించి, నేను ఎవరిని, నేను నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నేను కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, నా యొక్క ప్రతి శ్వాసలో నాకేం జరుగుతుంది, నేను ఎవరిని, ఏం చెప్తుంది నా గురించి గ్రంథము. ఇది నా యొక్క కాన్సన్ట్రేషన్, నా యొక్క మెడిటేషన్గా, నా జీవితంగా మారాలమ్మా. అందుకే ఎలీషా అక్కడ అంటున్నాడు. అందుకే ఎలీషాల స్పెషాలిటీ మీరు చూస్తే, ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు, కానీ బలమైన అద్భుతాలు చేశాడు పిల్లరా. ఎలీషా ఒక చోటుకి వెళ్తాడు, ఎరికోకి వెళ్ళినప్పుడు అక్కడ అంటారు వాళ్ళు, అయ్యా ఈ చూసేకి ఈ సిటీ చాలా బాగుందయ్యా, కానీ భూమిలో బలం లేదు, ఈ భూమి పండించేది ఇక్కడుండే భూమి. ఆ తర్వాత నీళ్ళలో సత్తువు లేదంటారు. ఏం చేస్తాడు తెలుసా ఎలీషా? ప్రార్థన చేసి నీళ్ళకి పోయి ఏడాడ ఊటులు ఉన్నాయో ఏమంటారు, నీళ్లు బాగైపోతాయి, భూమి బాగైపోతుంది, పంట బ్రహ్మాండంగా రావడం మొదలు. అంత పవర్ఫుల్ వ్యక్తి. ఈవెన్ తెలుసా మీకు ఇంకా ఎంత పవర్ఫుల్లో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని సమాధిలో పెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత ఆయన సమాధిలోకి చచ్చిపోయిన ఇంకొని నేసినప్పుడు ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. కారణమేమి? ఎలీషా చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బాడీలో ఉన్న పవర్ పిల్లరా, ఆ బాడీలో ఉన్న సామర్థ్యం, ఆ బాడీలో ఉన్న అభిషేకం. ఎవరి బాడీలో? నీకు మాట చెప్తున్నా, సమాధుల తోటకి నువ్వు వెళ్ళావనుకో, అనంతపురంలో ఆడున్నే కబ్రస్థాన్లో, అంటే మన తెలుగులో ఏమంటారు, సమాధుల తోట. సమాధుల్లో మీకు తెలుసా అది చాలా పవర్ఫుల్ ప్లేస్. మీకు తెలుసా ఒక్కొక్క సమాధిలో ఆడ యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళ గురించి చెప్తున్నా, అదే సామర్థ్యం ఉంది పిల్లరా. కానీ వాళ్ళే అనారోగ్యంతో చచ్చిపోయినారు ఎంతోమంది ఆడ. కారణం తెలుసా మీకు? ఎందుకంటే ఆ ఆత్మలో ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని ఎలీషా లాగా శరీరంలోకి తేలేదు కాబట్టి. ఓకే, మీకు నాకు కూడా బైబిల్ చెప్తుంది ఏమని? యేసయ్య తిన్న దెబ్బల చేత. చెప్పాలి, ఎవరు మాట్లాడరే? చెప్పండి, కొంచెం సహాయం చేయి. యేసయ్య తిన్న దెబ్బల చేత మీరు
స్వస్థత పొందుకుంటారు వారం తర్వాత ఉందా? బైబుల్ అన్నా రైట్ ఉండాలా, మనమన్నా రైట్ ఉండాలి పిల్లరా. బైబుల్ రైట్ కాబట్టి మనమే అబద్ధం ఉంటాం. ఏమని? ఏసే తిన్న దెబ్బల చేత నీకు నువ్వు స్వస్థత చెప్పాలి. ఇప్పుడన్నా పొందుకొని ఉన్నావు. బైబుల్ అబద్ధం చెప్పదు. యాడుందదే? యాడుందదే? పక్కింట్లోనా? లోపల. ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి. ఎందుకు తెలుసా శరీరంలోకి రావడంలా? తెలుసా మీకు ఎందుకు శరీరంలోకి రావడంలా? ఎందుకు ఎలీషా బాడీలో ఉండిపోయింది? ఎలీషా ఆ యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేసేవాడు పిల్లరా, ఇమాజిన్ చేసేవాడు, దాన్ని శరీరంలోకి తీసుకొచ్చేవాడు మనస్సు ద్వారా. జాగ్రత్తగా నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు. మన మైండ్ డెవిల్ యొక్క ప్లే గ్రౌండ్ పిల్లరా. మన మైండ్ స్పిరిట్కి బాడీకి మధ్య అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే మెడిటేషన్ కానీ వాక్యం కన్ఫెషన్ కానీ చాలా అవసరం. ఎప్పుడైతే నువ్వు ఎవరై ఉన్నావో యేసు ప్రభులో, నువ్వు దాన్ని ధ్యానిస్తావో, దాన్ని నమ్ముతావో, దాన్ని చెప్పాలను నోటితో. నువ్వు ఎప్పుడైతే చెప్తావో, నోటితో చెప్తావో నువ్వు ధ్యానిస్తావో, నీ సోల్ని, నీ మైండ్ రిలమ్ని, నీ విల్ ఎమోషన్ని డామినేట్ చేస్తుంది దేవుని వాక్యం. బాడీలోకి ప్రవేశిస్తుంది. అదే ఈ విధంగా నేను జీవించాలి ఈ సృష్టిలో. అందుకే క్రైస్తత్వము మతం కాదునైనా, క్రైస్తత్వము మతం కాదు. క్రైస్తత్వము నూతన సృష్టి, న్యూ క్రియేషన్. అంటే క్రొత్తగా జన్మించిన వ్యక్తివి నువ్వు దేవుడు ఒకటే జీవిస్తున్న జీవితం ఇదే. అది న్యూ క్రియేషన్. అది రక్షణ పొందుకోవడం అంటే. ఏంది రక్షణ పొందుకోవడం అంటే? నువ్వు ఏ రీతిగా అప్పుడు ఆదాము పుట్టడం వలన సమస్తము సంప్రాప్తం ఆయనో, నువ్వు ఏ రోజు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించడం వలన యేసు క్రీస్తుది సమస్తము నీకు సంప్రాప్తం, నువ్వు సంపాదించుకున్నావు. ఆలోచించండి. పుట్టకముందే, నువ్వు ఇంకా ఈ సృష్టిలోకి రాకముందే, నేను ఇప్పుడు ఉండే జనము, దేవుని యొక్క లా అది. ఈ భూమి మీద ఎవరు పుట్టినా ఆదాము సంతానంగా పుడతారు. అందుకే ఆదాముదంతా అతనికి వర్తిస్తుందని. కానీ అదే దేవుడు యేసు ప్రభుని స్వీకరించిన వ్యక్తుల్లో ఆదాము నుంచి వచ్చింది ఏదీ లేకుండా సమస్తము క్రొత్తవాయను కదా. అందుకే యేసు ప్రభుకి జరిగిందంతా నీకు నాకు జరిగింది. ఆ జరగడాన్నే రక్షణ అంటాం. స్వర్గానికి పోవడం కాదు బిడ్డ, స్వర్గం నీది, నువ్వు స్వర్గానివే. ఎందుకు చెప్పు స్వర్గానివి? స్వర్గం ఎందుకంటారు? మా స్వర్గం ఎందుకంటారు? ఎవరైనా చెప్పండి. రూపాయి కానుక. స్వర్గం అని ఎందుకంటారు? అమ్మా అది కాదు ఆన్సర్. దేవుడు ఉన్నాడు కాబట్టి స్వర్గం అదే. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఎవరు స్వర్గం ఇప్పుడు మరి? ఓకే సరే, ఇంకొద్దిగా నేను న్యూ క్రియేషన్ గురించి కొద్దిగా చెప్పాలి. ఒక దైవజనుడు చెప్తాను, ఎగ్జాంపుల్ తీసుకుని నాకు చాలా మంచిగా అనిపించింది, మీకు చెప్తామని నేను కూడా దాన్ని తీసుకున్నా. ఓకే, న్యూ క్రియేషన్ గురించి నేర్చుకుంటాను. ఎందుకంటే రేపు వారం కాపీ కొట్టాలను. ఎవరిని? దేవుణ్ణి. నువ్వు దేవుడిని తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుణ్ణి కాపీ కొట్టగలవు. నువ్వు కుక్కో, పిల్లో, పాపివో, దుర్మార్గుడు అనుకుంటా అంటే మాత్రం దేవునితో నడవలేవు. నువ్వు నక్షత్ర, నువ్వు నడవాలనుకుంటున్నావా? తల పైకి ఎత్తుకో. ఈ స్టోరీ ఈ విధంగా ఉంది పిల్లరా. రక్షణ అంటే చెప్తున్నాను, న్యూ క్రియేషన్ అని. ఒకరోజు దైవజన్ చెప్పింది, నేను మీకు దాన్ని కాపీ కూడా చెప్తున్నాను. చాలా మంచిగా చెప్పాను నాకు, అందుకే ఈజీగా అర్థమవుతుంది. నాకు అర్థమైంది ఆయన చెప్తా అంటే. ఒకరోజు ఒక కోతి ఉందంట. చెప్పండి ఏముందో? మీరు ఉన్నారని గుర్తు దానికి. ఏముందమ్మా? ఈ సైడ్ లేరా? చెప్పండి ఏముందో? అనగనగా ఒక కోతి ఉండెను. సరే, ఈ కోతి నది పక్కన ఉందండి పిల్లరా. నదికి పక్కన ఒక చెట్లో ఉంది. ఆ కోతి ఈ యొక్క నదిలో చూస్తూ ఉంటే చేపలు చక్కగా ఈదుతున్నాయి, బ్రహ్మాండం ఉన్నాయి. సో డై కొడుతున్నాయి, మెరుస్తున్నాయి. మీకు తెలుసు కదా, జనరలీ
ఐ మీన్ చాలా అందంగా ఉన్నాయి ఆ యొక్క చేపలు. కోతి ఆలోచిస్తుంది ఆడ కూర్చొని, ఆహా ఏం జీవితం రా ఇది, నాకు కూడా ఈ జీవితం ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తుంది. సరే జరిగింది ఏమంటే, కోతి ఇంకా తట్టుకోలేక ఓ చేప దగ్గరికి వచ్చి అడిగిందట, చేప నాకు ఈత నేర్పిస్తావా? ఎవరు విన్నారా ఇది ముందు? ఎవరైనా ఓకే ఇన్నింటి పర్లేదు. ఈత నేర్పిస్తావా అంటే చేప అనిందంట, నీకు అంత కోరిక ఉంటే ఎందుకు నేను. సరే మొత్తానికి చేప ఈ కోతికి ఈత నేర్పించింది. పిల్లరా బాగా నేర్చుకుంది. సో కోతి ఎట్లా తయారైందంటే బాగా 2-3 గంటలు నీళ్ళల్లో ఉండేటట్లుగా తయారైంది, ఊపిరి ఆపుకునేట్లుగా తయారైంది. సరే దాంతోపాటే కోతికి ఇంకో మోజు పుట్టిందంట, ఈతే కాదు నేను చేప మాదిరి కనపడాలని చెప్పేసి చేపకున్న ఈకలు తెచ్చుకొని తను కూడా కట్టుకుందంట. అమ్మ అర్థమవుతుందా? చేప మాదిరి ఎందుకంట నేను చేప మాదిరి ఈదాలా, చేప మాదిరి కనపడాలా, చేప మాదిరి నడవాలా అనే కోరిక దానికి. నిజానికి ఏమో అది ఈదుతుంది, ఈదగలదో అమ్మ, ఊపిరి పట్టుకోగలదో, రెక్కలు కూడా కట్టుకుంది చేప మాదిరి. మీకు క్వశ్చన్ నేను అడిగేది ఏమంటే, కోతి ఎప్పుడన్నా చేప కాగలదమ్మా? నేను అడుగుతాను, కోతి ఎందుకు కోతిగా పుట్టింది కాబట్టి. చేప ఎందుకు చేప కాబట్టి, చేపగా పుట్టింది కాబట్టి. జాగ్రత్తగా వినంటారా? మీనా బిహేవియర్ ప్రాబ్లం కాదిడా, బర్త్ ప్రాబ్లం ఇడా. సారీ, కోతి యొక్క బిహేవియర్ కాదు ప్రాబ్లం ఇడా. ఏంది ప్రాబ్లం ఇడా? తన యొక్క జన్మ ప్రాబ్లం. ఏమా ఎందుకు చేప కాలేదు? ఎంతన్నా బిహేవ్ చేయని దాని మాదిరి. హలో, ఎందుకు చేప కాలేదు ఇది? ఎందుకంటే జన్మ. ఈ లోకంలో ఉన్న అనేక మతాలు ఉన్నాయే, ఈ మతాలన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా? వినాలా మీరు ఇప్పుడు? ఈ మతాలన్నీ మనిషిని కోతి కదా చేప ఏదానికి ప్రయత్నం చేసిందే, ఆ ప్రయత్నాలు చేయమంటున్నాయి. మా మతాలన్నీ ఏమంటున్నాయి ఈరోజు మనిషికి? నువ్వు ఇది చేయి, అది చేయి, ఇది చేస్తే నువ్వు ఏంగా మారుతావు? దేవుడుగా మారుతావు అని. దేవుడు అంటాడు, నువ్వు నా మాదిరి మారాలంటే నువ్వు నాకు పుట్టాలా. ఈ లోకంలో మతాలన్నీ ప్రయత్నాలు ఏంటంటే, వారి యొక్క ప్రతి ప్రయత్నం ఏంటంటే, మనిషి నువ్వు మంచిగా ఉండు, దాన ధర్మాలు చెయ్యి, పుణ్యం చెయ్యి, ఇవన్నీ చెయ్యి, అప్పుడు నువ్వు దేవుళ్ళ అవుతావని. దేవుడు అంటాడు, ఇది జరగని పని. నువ్వు నాలా కావాలంటే నాకు పుట్టాలా. దేవుడు ఈ సృష్టిలోకి చూసినప్పుడు, దేవునికి హిందువులు, ముస్లింలు, ఈవెన్ క్రైస్తవులు, మతం అనే దాంట్లో కొంతమంది ఉంటారు, క్రైస్తవులు, జైనులు కానీ, సిక్కులు కానీ, ఏ మతం అన్నా కానీ, ఎన్నో మతాలు ఉన్నాయి కదా. కానీ దేవుడు చూసినప్పుడు దేవునికి ఇద్దరే కనపడేది, 2 రేసెస్సే కనపడేది. ఇద్దరు మనుషులు కాదు, 2 రేసెస్సే కనపడేది. తెలుగు ఏమంటే రేస్ని, జాతులు, 2 జాతులే కనపడేది. ఏం జాతి? ఆదాము నుంచి వచ్చిన జాతి, మంకీ నుంచి వచ్చిన జాతి. అంటే అర్థం చేసుకోవాలని అమ్మా. రెండో దేవుడు యేసు క్రీస్తు నుంచి వచ్చిన జాతి. ఈ 2 ఆయన ఎదుట కనపడేది. ఇవన్నీ కనపడవు ఆయనకి. ఒకటి చేపగా పుట్టిన వాళ్ళు, అంటే యేసు ప్రభు చేపగా మనం పిలుచుకుంటే, యేసు ప్రభుకు పుట్టినవారు ఇక్కడెవరు? ఆదాముకు పుట్టినవారు. పిల్లరా, ఈ 2 దేవుడు చూసేదే. నువ్వు దేవుళ్ళ ఈ సృష్టిలో బ్రతకాలి అంటే, నువ్వు దేవుణ్ణి పుట్టుకోకుండా నువ్వు ఈ కోతి మాదిరి ఎన్నన్నా చేసుకో, ఏదన్నా చేసుకో, నువ్వు ఎప్పటికీ చేప కాలేవు. కోతి ఎప్పటికీ చేప కాలేదు. అట్లా ఈ భూమి మీద నువ్వు కొత్తగా జన్మించకుండా ఏంది నువ్వు దేవుళ్ళ నడవలేవు, నువ్వు దేవుని దీవెనలో జీవించలేవు. ముందర చూడండి, అందుకే ఒక అతను వస్తాడు యేసు ప్రభు దగ్గరికి.
వచ్చి అంటాడు, నేను మత గురువుని, నువ్వు మత గురువువే, కానీ నువ్వు చేస్తాండే కార్యాలు నేను ఎందుకు చేయలేకపోతాను అంటాడు. ఎవరైనా? నికోదేమస్ కదా. 3 తీసి పెట్టినాను యోహాను సువార్తలో. ఏమని అడిగాడు తెలుసా? ఈయన వచ్చి, అయ్యా నేను మత గురువునే, నేను అందరికీ చెప్తాను నా దేవుని గురించి, నువ్వు చెప్తాను దేవుని గురించి, నీకు నాకు తేడా ఏంటి? నువ్వు చేసే పనులన్నీ నేను ఎందుకు చేయలేకపోతానా అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా కదా అక్కడ రాసా. అందుకు యేసు అతనితో ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా. ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పనని ఆలోచిస్తాను. ఎందుకు తెలుసా? మన దేశంలో ఈ కన్ఫ్యూజన్ ఉంది కొద్దిగా, ముఖ్యంగా మన హిందూ సహోదరులు మంచోళ్ళు పాపం, వాళ్ళకి ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని కొంతమంది ఏమనుకుంటారంటే, చూడు మీ బైబిల్ కూడా మేము చెప్పేదే చెప్తాంది. ఏం చెప్తాంది? పునర్జన్మ గురించి మాట్లాడుతుంది మీ బైబిల్. మేము అదే అన్నాం, మళ్ళా జన్మ పొందుకుంటేనే నువ్వు దేవుని దగ్గర పోగలవని. మీరు మాట్లాడుతానే జన్మ కాదు, ఆడ యేసుప్రభు మాట్లాడుతానేది. మీరు మాట్లాడుతానే జన్మ, అది సేమ్ సోర్స్ నుంచి, మనిషి నుంచి. నువ్వు మనిషికి మిలియన్ల సార్లు పుట్టు, ఏం నీలో మార్పు రాదు. ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతానేది మనిషికి పుట్టడం గురించి కాదు. ఎవరికి పుట్టడం గురించి? దేవునికి పుట్టడం గురించి. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ ఎవరికి? దేవునికి. అందుకే నికోదేమస్ మళ్ళీ అడిగాడు, నువ్వు కొత్తగా జన్మించమంటానో ఇది ఎట్లా సాధ్యము? తల్లి గర్భంలోకి పోవాలా నేను మళ్ళా? అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు తల్లి గర్భంలోకి పోవాల్సిన అవసరంలా, దేవుని ద్వారా నువ్వు జన్మించాలా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను వింటాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు క్రొత్త జన్మనిస్తాడు అని. జాగ్రత్త వినండి. ఎవరైతే ఎప్పుడైతే యేసు క్రీస్తును మనము ప్రభు అన్నామో, మనము క్రొత్త జన్మ ఎత్తాము. దేవుని యొక్క జన్మను మనం ఎత్తాము, మనము దేవునికి పుట్టాము. అందుకే ఆ క్షణం నుంచి కోతిలా మనం ప్రయత్నం చేసిన పనిలే, దేవునిలా జీవించేదానికి. ఆ క్షణం అందే మీలో నాలో దేవుడు తన డిఎన్ఏని పెట్టినాడు. డిఎన్ఏ అంటే అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు డిఎన్ఏకి. ఉదాహరణకి మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు చూస్తే ముఖ్యంగా ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరు ఉంటారనుకోండి అందంగానే, వాళ్ళకి చూస్తే మీకు బ్లూ ఐస్ ఉంటాయి, వాళ్ళకి బ్లూ ఐస్, గోల్డెన్ హెయిర్స్. మనోళ్ళు కూడా పాపం చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఎవరిని చూడలేదు కానీ సిటీలో పోతే నాకు తెలిసి పాపం ఆ కాలంలోనే 15 ఏళ్ళ క్రితమే ఐలిడ్స్ పెట్టుకొచ్చింది దాన్ని, బాల్స్ మీద ఏమంటుంది దాన్ని, లెన్స్ అని. నాకు తెలియదు, టక్కన ఎవరో చూసాం, మా రోజుకి వచ్చి మనకి పమ్ము పెళ్ళికి కూడా వచ్చారు ఆ ఫ్యామిలీ. నాకు బాగా గుర్తుంది ఆ సీను. అట్లే చూస్తాను ఆ పాప దిక్కు, నేను ఆల్రెడీ అందంగా ఉంటుంది. బాబా ఏమైంది నీలో ఏదో మానవ అని చెప్పి నవ్వుతాను. అమ్మాయి గుడ్లు అవి సార్ అదేమంటారా, బ్లూగా చేసుకొని వచ్చింది. అప్పుడు నా ముందర నవ్వుకుంటూ ఆ పాప ఇట్లా వంగి ఇట్లా తీసి చూపించాను నాకే కదా. గోల్డెన్ హెయిర్స్, నేను బ్యూటీ పార్లర్, నేను పోను అనుకోండి, మీరు బ్యూటీ పార్లర్లు పోయి మీరు గోల్డెన్ హెయిర్ చేసుకోవచ్చు, ఆ పాప మాదిరి మీరు పెట్టుకోవచ్చు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతాయి? నల్ల ఇంటికి వస్తాయి మళ్ళీ. వాళ్ళకెందుకు అట్లా ఉండేది? వాళ్ళ పిల్లలకి, వాళ్ళకు పుట్టే పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు బ్లూ ఐస్ వస్తాయి, వాళ్ళకు గోల్డెన్ హెయిర్స్ వస్తాయి. ఎందుకు చెప్పండి? వాళ్ళ డిఎన్ఏ ఉంది కాబట్టి. మీకు నాకు కావాలంటే పార్లర్కి పోయి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు అంత కష్టపడాల్సిన పనిలే. కారణం ఏం చెప్పండి? వాళ్ళ డిఎన్ఏ వాళ్ళు ఉంది కాబట్టి. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో, దేవుని డిఎన్ఏ మనలో ప్రవేశించింది. అర్థమవుతుందా?
అందుకే దేవుళ్ళ జీవించే మనకు కష్టం లేదు. కష్టమేడో నేను చెప్తాను, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడుతున్నామో. ఇది మతం కాదు, ఇది న్యూ క్రియేషన్ ఇది. ఓకే, అందుకే చెప్పాను, దేవుడు ఈ భూమిని చూసిన 2 రేసులే కనపడేది. ఆదాం నుంచి వచ్చినవారు, మనము యేసుక్రీస్తు వచ్చినవారు. జాగ్రత్త వినంటారా, ఏ రోజు యేసు ప్రభుని నువ్వు నేను రక్షకుడుగా అంగీకరించామో దేవుని డిఎన్ఏ మనలో ప్రవేశించింది. ముందర చూడాలా, ఎందుకు డిఎన్ఏ ప్రవేశించింది? దేవుణ్ణి కాపీ కొట్టేదానికి, దేవునిలా జీవించేదానికి, క్రీస్తుని పోలి జీవించేదానికి, ఈ భూమి మీద దేవుణ్ణి చూపించేదానికి, ఈ భూమి మీద తన మహిమను కనపరిచేదానికి. అర్థమవుతుందా? జాగ్రత్త వినంటారా, సాతాను ఏం పాట ముందు చూడాలి నేను, సాతాను ఏం పాట ఆ రోజు పాడాడో, ఏ మాటలు ఆ రోజు మాట్లాడాడో ఏడా, ఏదోను తోటలో, ఈ రోజు కూడా అవే మాటలే వాడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గమనించాం వాడు మాట్లాడే మాటలు. ఆ రోజు ఏమన్నాడు వాడు ఆదాం అవ్వ దగ్గరికి వచ్చి, మీరు దేవునిలా కావాలి అంటే ఏం తినమన్నాడు? పండు తినమన్నాడు. నువ్వు దేవునిలా మీరు కావాలంటే ఆ పండు తినండి అన్నాడు. వాస్తవానికి వాళ్ళు ఆల్రెడీ దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నారు. వాళ్ళు ఆ రోజు తెలియక వాని మాటలలో పడి మోసపోయి మేము దేవునిలా అవుతామని తిన్నారు. ఏంగా అయ్యారో? దయ్యంగా అయ్యారు. ముందర చూడాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే వాడు ఈరోజు కూడా చేస్తాడు. నీ దగ్గరికి వచ్చి నీతో ఇవే మాటలే వాడు మాట్లాడేదే. వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ముందర చూడాలి. మరి నువ్వు దేవునిలా కావాలి అంటే చాలాసేపు ప్రార్థన చేయి. నువ్వు దేవునిలా కావాలి అంటే కనీసం ఇన్ని రోజులు ఉపవాసం చేయాలి. నువ్వు దేవునిలా కావాలి అంటే ఇంత డబ్బన్నా ఇవ్వాలి. నువ్వు దేవునిలా కావాలంటే ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలో వాని మాటలకు పరిగెడుతూ ఉన్నారు. తప్పు లేదు, ప్రార్థన ఇవన్నీ మనం బాగా తెలుసు. మన చర్చిలో ఇవన్నీ చాలా ముఖ్యమైన. నేను దాని గురించి కాదు మాట్లాడతాను. జాగ్రత్త వినండి. అవి చెయ్యి, నువ్వు దేవుళ్ళ అవుతావు. సత్యం ఏంటో తెలుసా? నువ్వు నేను ఆల్రెడీ దేవునికి పుట్టి దేవుళ్ళ లాంటి వారం మనము. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం, అందుకే మనం ఉపవాసం చేస్తాం, అందుకే దేవునికి ఇస్తాం. అవి తప్పని కాదు. ఈరోజు ఏమైపోయిందంటే చాలామందికి సరిగ్గా అర్థం కాక, బోధన లేకపోతే వాక్యం సరిగ్గా అర్థం కాక, మనం ఇంకా ఈ రక్షణకు వచ్చిన కృప ద్వారా మనకు వచ్చిన జీవితాన్ని, రక్షణ ద్వారా వచ్చిన ఆ జీవితాన్ని, ఆ యొక్క దైవత్వాన్ని మనలోకి, మనం నూతన సృష్టి క్రీస్తులో ఉండేటువంటి మనకు వచ్చాయి. యేసయ్య ఏమై ఉన్నాడు, మనం అదే ఉన్నాను కాకుండా ఇంకా వాటి వెనకాల పరిగెడతాను పిల్లరా. అవి చాలా అవసరం. మన యొక్క వృత్తి అది. ఏంది? ప్రార్థన. అవన్నీ తప్పుగా అర్థం చేసుకోదండి, మళ్ళీ మిస్టేక్గా పోద్దండి. ఇటు నుంచి పాస్టర్ నేను అది కాదంటాడు. అది నువ్వు రక్షణ పొందుకునే కాదు అవన్నీ చేస్తుంది. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి అవన్నీ చేస్తాను. ఓకే, ఈరోజు కూడా అదే స్వరం పిల్లరా ఉంది. అందుకే నేను చెప్తున్నా మీకు, ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించావో, వినాలి ఇప్పటి నుంచి, ఆ రోజు నుంచి నువ్వు దేవునికి పుట్టిన బిడ్డవి. నువ్వు దేవుని డిఎన్ఏ నీలో ఉంది. నువ్వు దైవత్వం యొక్క డిఎన్ఏవి. అందుకే దేవునితో నువ్వు పాలి భాగస్థుడివి, దేవుని వారసుడివి, క్రీస్తుతో జత వారసుడివి నువ్వు. అందుకే ఈ లోకానికి నువ్వు వెలుగువే, అందుకే ఈ భూమి మీద నువ్వు ఉప్పువే ఉన్నావు. అందుకే యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు అదే ఉన్నావు. అందుకే యేసు ప్రభు చేయి కార్యంలో నువ్వు చేసేదనుకున్నావు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించు, దురాత్మల్ని పారద్రోలు, రోగుల్ని స్వస్థపరచు, చీకట్లోని వెలుగులో నడిపించు. ఇప్పుడు ముందర చూడండి, పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను దైవత్వంతో నిండి ఉన్నా, ఆదాముతో నాకు సంబంధం లేకుండా, ఆదాముకు పుట్టడం వలన ఏదైతే వచ్చిందో వాటన్నిటిని తొలగింపబడి ఇప్పుడు యేసయ్యకు పుట్టాను కాబట్టి యేసయ్యకు సంబంధించిన అంతా నాదిగా మారింది. నేను యేసయ్య కలిసి భూమి మీద ఈ సృష్టిలో జీవిస్తాను అని నువ్వు విన్నావు. జాగ్రత్తగా విన్నాను పిల్లరా.
సపోజ్ ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి అమ్మా, చిన్న బిడ్డ పుట్టాడు అనుకోండి. జాన్కి సౌమ్యకి బిడ్డ పుట్టాడు. ముందు చూడండి, నేను డిస్టర్బ్ కాకండి. ఆ బిడ్డ పుడుతున్నట్లే మమ్మీ డాడీ అని పిలిచిందా? మీరు ఎవరు విన్నారా? పిలిచిందా? పిలిచలేదు. కాబట్టి అసలు మనిషే కాదంటారా ఎవరన్నా? సాయి మెలకుగా అమ్మా ఏమన్నారు వీళ్ళిద్దరు? ఏమంటారు? మనం ఏమంటాము? మేము మనిషి, సరే తప్పుగా అనుకోదు, పని వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను, వేరే వాళ్ళకి చెప్తాను. బిడ్డ పుట్టింది, బిడ్డ పుడుతానట్లే మమ్మీ డాడీ అని పిలిచిందా? అట్లని చెప్పి మనం అంటామా మానవత్వం మనిషే కాదు, ఇది ఏందో జంతువేమో, నన్ను ఎందుకు మమ్మీ డాడీ అని పిలవడం లేదు అంటామా? ఎందుకో తెలుసా? మనకు తెలుసు కొద్ది రోజుల తర్వాత మమ్మీ డాడీ అని పిలుస్తాడు. చిన్నపిల్లలు ప్రాకుతా అంటారు, ఏమంటుంది తెలుగులో? ప్రాకుతారా? దోగాడతారు. మంచి పదము, దోగాడతా. అంటే మనం చూసి ఏంది జంతువు మాదిరి ఇట్లా అంటుంది. నేను మనిషి పుట్టాడు అనుకున్నాను, నాకు జంతువు పుట్టిందే అంటామా? అట్లా సంతోషపడతాము. మా పాప దూగుతా అంటే మాకు గుండెలో ఆనందము కదా. వీళ్ళు మిరాకులు అన్నీ పెట్టేవాళ్ళు. ఆ పాప తుమ్మితే పెట్టేవాళ్ళు, దగ్గితే పెట్టేవాళ్ళు, గీరితే పెట్టేవాళ్ళు, లేచి మాకు జుమ్ అనేది లోపల. బా పాకుతాంది కదా. కానీ మేము ఎప్పుడన్నా ఏంది మనిషి పుట్టింది అనుకుంటే ఇట్లా పుట్టింది ఎందుకు? ఓకే ఏనియో కొద్ది రోజుల తర్వాత మనకు ఉంటుంది, ఏమంటుంది? కొద్ది రోజుల తర్వాత లేస్తుంది. 1 అడుగు, 2 అడుగు, 3 అడుగులో, ఆ తర్వాత నడుస్తుంది, పరిగెడుతుంది. హలో, ఆ తర్వాత ఎలా జీవించాలో అలా జీవిస్తుంది అని. నువ్వు నేను దేవునికి పుట్టిన మీరు నేను కూడా అంతే. రక్షింపబడిన వెంటనే ఎట్లయితే పిల్లలు పుట్టరో పిలిచారో డాడీ మమ్మీని, మనం పిలవలేము. మన జీవితంలో ఏం జరుగుతుంది? మనము ఎదుగుతాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఆ మాట విన్నారు. ఏ మాట? నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు, దేవుని డిఎన్ఏలో ఉందని వెంటనే మీకు వచ్చేది. సార్ నీకు తెలియదు, ఈ పొద్దున్నే ఇడ్లీ కోసం ఎంత కొట్లాడుకున్నాము ఇద్దరు మా ఇంట్లో. కారణం ఏమో చెప్తున్నా, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు. అందుకే నా బైబిల్ ఏమంటుంది తెలుసా? సామెతల గ్రంథము 24:16 ఏం రాబడింది? నీతిమంతుడు 7 సార్లు పడినా వాడు తిరిగి లేస్తాడు. ఎందుకు అలా రాయబడింది? ఎందుకు తిరిగి లేస్తాడు? వానిలో డిఎన్ఏ ఉంది కాబట్టి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం. ఓకే, తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడు తిరిగి? నీలో నాలో చెప్పాలా ఏముంది? దేవుని డిఎన్ఏ ఉంది. అదే రక్షణ అంటే. నాలో దేవుని డిఎన్ఏ ఉంది మా. అందుకే హలో, ఈ డిఎన్ఏ ఉంది కాబట్టే నువ్వు నేను ప్రతి బలహీనతను జయించగలం. అది ఏ చెడ్డ అలవాటైనా, నీలో కోపం ఉందా, నీలో కుళ్ళుందా, అసహ్యం ఉందా, దాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడకు. నేను ప్రభువుని నమ్ముకున్నా, ఏం నా జీవితము, నేను బహుశా రక్షణ పొందుకోలేదేమో, అందుకే నాకు ఈ అలవాట్లు ఉన్నాయి, అందుకే నేను కోపిష్టిని, అందుకే నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది. సాతాన్ అంటాడు ఇవి వదిలితేనే నువ్వు దేవునికి పుడతావు, దేవునికి పుట్టినట్లని. అబద్ధం. జాగ్రత్త వినండి. అందుకే నీతిమంతులు 7 మార్లు పడినా ఎందుకు లేస్తారంటే తనలో దేవుని డిఎన్ఏ ఉంది. ముందర చూడండి. సో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డలు నడిపించడానికి చేయి పట్టుకొని బిడ్డను నడిపిస్తారు పిల్లరా. అందుకే ఆ బిడ్డ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది చెప్పాలా? చూసారా, పెద్ద క్వశ్చన్ కదా ఇది. డిఎన్ఏ ఉందిరా నాయన, నడిచే డిఎన్ఏ ఏముంది? కొద్ది క్వశ్చన్ అయ్యా. హలో, ఎందుకు ఆ బిడ్డను నడుపుతారు వాళ్ళు? ఆ తల్లిదండ్రులకు తెలిసి ఈ బిడ్డలో ఏముంది? నడిచే డిఎన్ఏ. ఎందుకు పక్షిరాజు తన యొక్క చిక్స్ని, తన యొక్క ఏమంటారు ఇంగ్లీష్, దాని బిడ్డల్ని ఎందుకు ఇసురుతాడు కిందికి? గూడ్ని. దాంట్లో డిఎన్ఏ ఉంది, ఎగిరే డిఎన్ఏ ఉంది. మన పిల్లలకి ఇట్లా ఇసరము ఎందుకు?
ఎగిరే నడిసే డిఎన్ఏ ఉంది. అర్థమవుతుందా? కానీ పక్షిరాజు గూడుని లేపి కింద పడేశాడు. బిడ్డలు అనుకుంటారు ఏంద్రా ఇట్లా కర్కోటకుడు ఈవిడేనే, వాళ్ళ అమ్మ నాయన్నే. కానీ వాళ్ళకి తెలుసు. జాగ్రత్తగా వినట్లేరా, కొంచెం సేపులో ముగిస్తాను. నీలో నాలో దేవుని డిఎన్ఏ ఉంది. దేవుణ్ణి కాపీ చేసే డిఎన్ఏ ఉంది. రేపు వారం చెప్పాలి కాబట్టి ఈరోజు నేను పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకటే లెంత్ అయిపోతుందని. నీలో నాలో డిఎన్ఏ ఉంది. ఏం డిఎన్ఏ? దేవుని డిఎన్ఏ. ఇప్పుడు ఏనండి, ఎట్లా ఈ డిఎన్ఏని బయటికి తేలా? అందుకే ఏల్ సంఘంలో ఎప్పుడు మీకు కన్ఫెషన్ గురించి, డిక్లరేషన్ గురించి ప్రోత్సహించేది. ఇక్కడ నీ జీవితం ఎట్లయితే పక్షిరాజు తన బిడ్డల్ని ఆకాశంలో తనకంటే ఎత్తుగా ఎదిగేట్లుగా దాంట్లో డిఎన్ఏ ఉందో, పక్షిరాజు యొక్క డిఎన్ఏ దాంట్లో ఉందో, ఈ సృష్టిలో దేవుడు జీవించేట్లుగా నువ్వు నేను జీవించేందుకు దేవుని డిఎన్ఏ నీలో నాలో ఉంది. ఆయనలో నుంచి ఆత్మ మీలో నాలో ఉండేదే. ఆయన కేవలము కొత్త ఆత్మ పెట్టడమే కాదు, తనే వచ్చి మీ నా ఆత్మలో నివసిస్తున్నాడు. అందుకే జాగ్రత్త వినండి బిడ్డ, నువ్వు నోరు తెరచి ఎలీషాలాగా మాట్లాడే వ్యక్తి కాకుంటే, నోరు తెరిచి ఎలీషాలాగా నువ్వు ఎవరో చూడుకోకుంటే. అందుకే ఆ వీడియోలో జస్ట్ మీకు చూపించానండి. ఏం చూడాలో జస్ట్ చూడండి, దాంట్లో ఏముందో. ఐ మీన్ లైక్ అంటారు కదా, పిక్చర్ చూపిస్తే బాగుంటుందని చెప్పి, అందుకే చూపిస్తాను. అదే దానియేలు ఎదుట. ఇది కాదరా, వేరేది ఉంది కదా, సింహం వచ్చి నోరు బంద్ చేస్తాడు చూడు. ఇదే, నువ్వు జస్ట్ చూపిస్తాను. ఈ పాట నాకు ఎక్కడ ఇది ఈ పిక్చర్ చూపిల్లా. ఎలీషా ఏం చూసేవాడు? తను ఎవరో, ఆత్మీయ లోకంలో తను ఎవరో. భౌతికంగా మాంసం ఉంది, పైన శరీరం ఉంది. తను ఎవరో దేవుని వాక్యానుసారం అది ఆయన చూసేవాడు పిల్లరా. అందుకే ఆయన జీవితం ద్వారా మహిమ దేవుని కార్యాలు జరిగాయి. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బాడీలో తన యొక్క దేవుని యొక్క అభిషేకం ఉండింది. అందుకే చచ్చిపోయిన శవం తాకి, ఆయన శవాన్ని తాకి బతికింది. ఎందుకు దేవుడు ఈ విషయాలు రాయించాడు? ఎందుకు ఈ పిక్చర్ మీ ముందర పెట్టాను తెలుసా? జాగ్రత్త వినండి బిడ్డ. దేవుడు చేయాల్సినవన్నీ చేసి ఆయన స్థానంలో నిన్ను ఇక్కడ పెట్టాడు. యేసుప్రభు నిన్ను నన్ను ఇక్కడ పెట్టినదే. నువ్వు బ్రతికినంత కాలము నువ్వు ఎవరో తెలుసుకోకుండా బ్రతికితే నీ జీవితం ద్వారా ఏ ప్రయోజనం ఎవరికి ఉండదు. ఏ సంగమని నేను చెప్తాను ఏనండి, నీ శరీరం నిండా ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఈ విధంగా చూస్తాను. అలా నువ్వు ఎప్పుడు ఏం చూడాలా? దేవుని మహిమతో చూడు, దేవుని అభిషేకంతో. కార్యాలు భౌతిక లోకంలో జరిగే కార్యాలు ఆయనకి ఇచ్చిపెట్టావు. నువ్వు విశ్వాసాన్ని ఆయనకి ఏం చేయాలా? నోరు తెరిచి నువ్వు చెప్పాలా, తండ్రి నీ కృతజ్ఞత, నేను నోరు తెరిస్తే నీ అభిషేకం నా నుంచి ప్రవహిస్తుంది. ప్రతి చోట నేను వాక్యం చెప్పినప్పుడు సాతాను యొక్క బంధకాలు తెగిపోతున్నాయి. ఎందుకంటే నువ్వు చెప్పావు నేను వెలుగని, నువ్వు చెప్పావు నాలో నుంచి జీవం ప్రవహిస్తుందని, నువ్వు చెప్పావు నాలో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఇది నేను మెడిటేట్ చేస్తుంది. ఇది చేసినప్పుడు నువ్వు ఈవెన్ నీలో బలహీనతలు ఉన్నా కూడా పిల్లరా, ఇప్పటివరకు చెప్పాను కదా, అవన్నీ కొట్టుకొని పోతాయి. అవన్నీ సముద్రం, ఐ మీన్ గాలి మాదిరి వెళ్ళిపోతాయి, అగ్ని మాదిరి కాలిపోతాయి అవి. అందుకే నీతిమంతుడు ఇప్పుడు పండలు వేస్తాడంటుంది, ఎందుకంటే నీలో ఆ డిఎన్ఏ ఉంది. ఎప్పటికీ నీ బలహీనతల మీద జీవించదు. వాడు నిన్ను అక్కడ అణిచి పెట్టాలని కోరుకుంటాడు. వాడు నీలో రాంగ్ థాట్స్ వేస్తాడు, రాంగ్ ఇమాజినేషన్ వేస్తుంటాడు. కానీ నేను తీసుకోవాల్సింది దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు నాకు. కన్ఫెషన్ ద్వారా ఎలీషా లాగా అభిషేకంతో నీ శరీరాన్ని, నీ యొక్క అనుబని, నీ బ్లడ్ని నువ్వు మహిమతో సామర్థ్యంతో నింపుకోవచ్చు. ఏదైందా? వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఇమాజిన్ చేయడం ద్వారా. అందుకే ఫోటో పెట్టాను మీ ముందు. నువ్వు చూడాల్సింది ఇది బిడ్డ. బైబుల్ చెప్తుంది నువ్వు దేవుని ఆలయమే ఉన్నావనే. నువ్వు ఎక్కడ నడుస్తున్నా నీకు ఇది ఉండాలని, నేను దేవుని ఆలయం, దేవుని మహిమ నా శరీరంలోంచి ప్రవహిస్తాను, దేవుని జీవం ప్రవహిస్తాను. సాతాను అంటాడు, నువ్వు దేవుని మహిమ ఉంటే, దేవుని నీలో ఉంటే ఎందుకు ఎదుటోడు స్వస్థత పొందుకోవడంలా, ఎందుకు రక్షింపడ్డంలా, ఎందుకు ఈ వాని యొక్క నెగిటివ్
ఇంప్రెషన్లోకి పడకండి. వాడు అబద్ధికుడు, అదే మోసం చేశాడు వాళ్ళని. నువ్వు ఇది తింటే కానీ మీరు దేవుళ్ళ కారు అని పచ్చి అబద్ధం ఈరోజు కూడా వాడు చెప్తున్నాడు. నువ్వు ఇది చేస్తే, ఇది జరిగితేనే నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు ఈవెన్ యేసు ప్రభుని వదలవాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడు ఈవెన్ తన మినిస్ట్రీ స్టార్ట్ కాకముందు కూడా ఆయన ఏమనేవాడు? దేవుడు నన్ను పంపించున్నాడు. ఎప్పుడు తన యొక్క మనస్సు నిండా ఆ ఆలోచనలు ఉండేట్లారా. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకున్నాం, మీరు నేను ఆదాం రేస్ కాదు, దేవుని యేసు ప్రభు యొక్క బిడలం. మీరైనా మంకీలు కాదు, ఫిష్ అయ్యేదానికి ప్రయత్నం చేసే మంకీలం కాదు మనము. మీరు నేను బార్న్ ఫిష్, దేవునికి పుట్టి ఉన్నాం. బై బర్త్ అనాయింటెడ్, బై బర్త్ నేను దేవుని యొక్క ద్వారా ప్రత్యేకపరిచాం. బై బర్త్ నేను దైవత్వంతో పుట్టామ్మా. ఇది నిజం. సో అందుకే నేను అనుక్షణము నా ఇమాజినేషన్లో దేవుణ్ణి ఉండాలి, చూడాలా. నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని యొక్క అభిషేకం ప్రవేశిస్తుంది. ఎదుట వాడు పంచేంద్రియాలకి ఏ నెగిటివ్ పిక్చర్ చూపిన నమ్మకం, బైబుల్ మీద ఆధారపడి జీవించు. ఏం చెప్తుందో అది చెప్తా ఉండు నోటి నుంచి. అందుకే నా మైండే నాకు ప్రాబ్లం పిల్లరా. మీకు కొన్ని వారాల నుంచి చెప్తున్నా, ఈ మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం మనకు అవసరం. ఎట్లా? వాక్యం చెప్పడం ద్వారా, ఇమాజినేషన్ ద్వారా. అందుకే చూడు, కీర్తనకారు అంటాడు 119వ కీర్తన 11వ వాక్యం ఎవరైనా చదువుతారా? 119వ కీర్తన. జస్ట్ ముగిస్తాం తొందరగా. 119వ కీర్తన చూడండి, తీయండి ఎవరైనా. 119వ కీర్తన 9 11 చూడండి. ఎవరైనా 131 కూడా తీసి పెట్టండి. చదువునైనా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నువ్వు దేవునికి పుట్టినావు, కానీ నువ్వు బలహీనతల్ని జయించాలంటే నేనేం పెట్టుకున్నా? దేవుని వాక్యాన్ని నేను చెప్పేవారుగా ఉండాలి. అనుక్షణం పిల్లరా, నేను నీతిమంతున్నాయి, పరిశుద్ధున్నాయి, దేవుని అభిషక్తున్నాయి, దేవుని యొక్క వెలుగు. నన్ను ఈ పట్టణంలో దేవుడు ఉంచాడు, మా ఆఫీస్లో ఉంచాడు ఆయన. ఇది పాస్టర్స్ కోసం కాదు పిల్లరా, ప్రతి విశ్వాసి కోసం. నేను పలానా చోట పనిచేస్తున్నా, ఇదిగో నీ మహిమ నాలో ఉంది ప్రభా, ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఈ స్థలంలో, ఖచ్చితంగా ఈ ఆఫీస్లో వాళ్ళందరూ యేసుప్రభుని ఆశీర్వదిస్తారు, నా జీవితం ద్వారా వాళ్ళలో నీ మహిమ తాగుతుంది ప్రభా, రోగులు స్వస్థపడి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేసేవాడు, మెడిటేట్ చేసేవాడు ఉంటావు, నువ్వు పాపం చేయలేవు. ఎందుకంటే దేవుని వాక్యం నీలో ఉంది. అందుకే ఇంకొక మంచి మాట చదివి మనం ప్రార్థన చేసి 131 కీర్తన చదువునైనా 2వ వాక్యం. నేను 131 కీర్తన 2 చదువునైనా. నేను నా ప్రాణమును, చూసారా? ప్రాణం అంటే ఎవరు తెలుసా? ప్రాణం అంటే ఏంటైనా చెప్పడం అందరూ. బైబిల్లో ప్రాణం అంటే మైండ్ కదా. అందుకే చూడండి, దావీదు ఎందుకు ఎక్సలెంట్, ఎందుకు దావీదు గొల్యాతుని, సింహాన్ని, ఎలుగుబండిని, గొల్యాతుని, సౌల్ని, వేల మందిని చంపేవాడు పిల్లరా, 100 మందిని చంపేవాడు కదా. కారణం ఏంటి? ఆయన మెడిటేషన్ పిల్లరా, ఆయన వాక్యాన్ని నమ్మేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు. మీ తెలుసా, ఇంకో మాట చెప్పాను మర్చిపోయాను. ఎలీషాలో దేవుడు ఉండేవాడు కాదు పిల్లరా, ఎలీషాలో దేవుడు వచ్చి వెళ్ళేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడుకునేవాడు. అందుకే బలహీన పనులు చేసేవాళ్ళు వాళ్ళు. నేను ఎవరో తెలుసా? దేవుడు ఇంకెప్పుడు వదలడు నన్ను. నేను ఒకటే దేవుడు, మనం ఒకటే ఉన్నాం, దేవుడు ఒకటే ఉన్నాం. ఎన్నడే కానీ దేవుడు విడువడు, ఎడబాయడు. ఇంకా ఇది అసాధ్యం పిల్లరా. నేను తెలుసా, ఈవెన్ రక్షణ పోడుకోవడం అసాధ్యం. నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతుంటే వాడు దెబ్బలు తింటా ఉంటావు ఈడ, కానీ నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఓకే, ఏం రాయబడిందో? నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను. ఎప్పుడు నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకోవాలి. ఏంది ప్రాణం అంటే? సల్లీళ్ళు తాగి పడుకుంటాం సార్, అది కాదు ప్రాణం అంటే. ఎందుకంటే మనం ఏం తింటాం బయట. ప్రాణం మనస్సుని ఏం చేయాలి మనము? నిమ్మలపరుచుకోవాలండి. ఏంటి? చాలా ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ వస్తాయి. ఒకసారి మీకు అవిశ్వాసంలో నమ్మకే ఉండదు. అసలు నేను దేవుడు ఉన్నాడా నా దగ్గర, నేను దేవునిలో ఉన్నానా, ఎందుకు ఇది నా ఇంట్లో జరుగుతుంది, నా జీవితంలో ఏం జరుగుతుంది? అప్పుడే నిమ్మలపరుచుకోవాలా. ఏమని చెప్పాలి మైండ్తో? నాకు తెలుసు నేను ఎవరో. నేను కోతిని కాదు, చాప అయ్యేదానికి ప్రయత్నం చేశాను. కోతిని కాదు, నేను చాపగా పుట్టి ఉన్నా, నేను దేవునికి పుట్టి ఉన్నా, ఆశీర్వాదాల కోసం పుట్టి ఉన్నా, నీతిలో బ్రతికేదానికి పుట్టి ఉన్నా, పాపం చేయకుండా పరిశుద్ధతలో
జీవించడానికి పుట్టున్నా. నేను పరిశుద్ధతను, నేను దేవుని పరిశుద్ధతలో ఉన్నా. నువ్వు ఎప్పుడైతే చెప్తావో నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది బిడ్డ. నువ్వు పాపం చేయలేవు. అందుకే బైబిల్ అంటుంది పాపం చేయకూడే, అపవాదికి చోటీకుడే. నేను పాపం చేయమని చెప్పడం లేడా. చిన్న బిడ్డని ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చా, నువ్వు దేవుళ్ళు వచ్చిన తర్వాత చాలాసార్లు నువ్వు పడతా ఉంటావు, దానివల్ల నిరుత్సాహపడకు. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు పాపం చేసావు, గెటౌట్ ఇటు నుంచి అని ఇసిరేయడం నిన్ను నన్ను. దేవుడు అంటాడు, లే బిడ్డా, లేనన్నా, నువ్వు నా వంశానివే, నా జీవం నీలో ఉండేదే, డోంట్ వరీ, లే, నువ్వు నీతిమంతుడివే, లే, ఇక్కడి నుంచి మంచిగా నడుచు, ఎనికి తిరిగి చూడకు. ఓ మాట చెప్తున్నా మీకు సీక్రెట్, నువ్వు ఈ భూమి మీద దేవుళ్ళ బ్రతకాలి అంటే నువ్వు గతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. సాతాను ఎప్పుడు నిన్ను గతాన్ని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ భవిష్యత్తుని. ఈవెన్ నీకు ఏదైనా నువ్వు చేసిన తప్పు, పాపం చేయమని రికమెండ్ చేసి పాపం చేసే కష్టాలు పడతావు నువ్వు. నీకు కొన్ని వారాల నుంచి చెప్తున్నాను నేను అది కాదు నీకు నేర్పిస్తాను. అది నువ్వు దేవుళ్ళు ఏమై ఉన్నావు నేర్పిస్తాను. ఈవెన్ ఏదైనా జరిగినా సారీ చెప్పేసినావు కదా, ఇంకా దాని గురించి ఆలోచించకు. కొత్తగా స్టార్ట్ చేయి ఫ్రెష్ లైఫ్ని. ఇక్కడి నుంచి ప్రేమిస్తాను నేను నా భార్యని. ఇక్కడి నుంచి సార్ వాడు అంటాడు, నిన్న ప్రేమించలే, నిన్న కొట్లాడుకుంటే నువ్వు భర్తతో మన్నట్లుండే. అది సేటనిక్ లాంగ్వేజ్ పిల్లరా. నువ్వు చెప్పాల్సిందేం తెలుసా, నేను దేవుని DNA కలిగిన వ్యక్తిని, నా దేవుని రక్తం నన్ను నీతిగా చేసింది, పరిశుద్ధుడు చేసింది. ఇక్కడి నుంచి నేను ఈ క్షణం నుంచి నేను నీతిమంతుని బతుకుతాను, దేవుని వాక్యానుసారం అట్లా మీరు నేను బ్రతకాల. అందుకే దేవుడు అంటాడు, నేను ఎనిక్కి తిరిగి చూడనని. నువ్వు చూస్తాను కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతాను. అది దావీదు ఏమంటాడు కీర్తనకారుడు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చెనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, చెనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణమును. చెనుపాలు విడిచిన పిల్ల ఏమంటుంది చెప్పాలా, తల్లులు మళ్ళా తాగాలంటుంది, మాటి మాటికి పోతుంది. మీకు తెలుసు పాలు ఇడిపించేటప్పుడు ఏమవుతుందో కదమ్మా. అట్లా మరిపించి ఇట్లా మరిపించి అది రాసి ఇది రాసి విరుగుడు పుట్టేటట్లా చేస్తారు కదా. మన మనస్సు మాటికి అంటుంది, నేను పాతదాన్నే అని. అమ్మా నీ DNA నీకు మాటికి ఎందుకంటుంది, నువ్వు అది నేను ఇది నేనని. దానికి చెప్పాలి నువ్వు అది కాదు. అందుకే 59లోనే అంటాడు కీర్తనకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. కాదు 59 57:8-9 57:8-9 మళ్ళీ 103 కూడా వస్తాం. 57:8-9 పెట్టి చూడు. అందుకే దావీదు, ఓకే నేను ముగిస్తాను ముందు చూడైనా. బైబుల్ కీర్తనలు అన్నీ మీరు చూసుకోండి, ఎవరితో దావీదు ఎక్కువ మాట్లాడుతున్నాడు? ఓకే దేవునితో లేండి, ప్రాణంతో, మైండ్తో, సోల్తో, విల్, ఎమోషన్, ఫీలింగ్స్ నువ్వు నేను మాట్లాడాలి. చూడండి, నా ప్రాణమా మేల్కొను. అమ్మ 5 గంటలకు ఏం చేయాలి నువ్వు? ప్రాణమా బెడ్షీట్ కప్పుకుంటాను నువ్వు, చలికాలము వద్దు, ప్రాణమా మేల్కో. 9:30 తర్వాత పోదాంలో ఏం కాదంటుంది. అంకుల్ ముందర ఉంటాడు, నేను వెనక నుంచి దాచుకుని లోపల ఎంటర్ కావచ్చు కదా అని. అందుకే బయట నిలవండి, వెనక నిలవండి, ఈరోజు నేను అటెండెన్స్ చేసుకుందామని. పాపము షారున్ అవుతుంది, ఈరోజే ఇరుక్కుంటే కదరా, రోజు 9:30 అంతా వస్తా అండి, ఈరోజు 10:30 వస్తేనే. సో ఓకే దిగులు పడద్దండి, చిన్న లేండి ఈరోజు నెక్స్ట్ సండే నుంచి అన్న. నాకు తెలియదు ఇంతవరకు ఏం అద్భుతం జరుగుతుందో. 1 గంట లేట్ వస్తే మీకే, నాకు గిన్నె లేట్ వస్తే మీకు కనపడతాడో లేదు కానీ వాడు మాట్లాడతాడు ఫస్ట్, టయానికి రావే చర్చికి, ఎట్లా దేవుడు నిన్ను దీవిస్తాడని. దేవుడు దీవించాడు పక్కన పెడతాడు. ఆల్రెడీ మనం దీవించబడిన వాళ్ళం పిల్లరా. కానీ నీ మనస్సు నిన్ను పీడిస్తుంది నువ్వు లేటుగా వస్తే. అందుకే దావీదు ఎప్పుడు తన ప్రాణంతో మాట్లాడు. నిజమా కాదు నేను చెప్తాను, ఇది లేటుగా వచ్చిన వాళ్ళు ఏమనిపిస్తుంది, రేపు ఇంకో కొద్దిగా లేటుగా వస్తే మజాగా ఉంటుంది అనిపిస్తుందా? సరే అనిపిస్తుందరా నీకు? నేను తల దించుకుని నాకు తెలిసి ఏమనిపిస్తుందో నీకు. వాడు ఏడిపిస్తాడు నీకు, నీ మనసుతో కలిసిపోయి నీ మనస్సు నేను ఏడిపిస్తుంది. అందుకే డిసిప్లిన్ ఉండాలి పిల్లరా, మంచిది. ఓకే ఏమంటున్నాడు, మేల్కొనుము స్వరమండలమ్మ సితారా మేల్కొనుడి, నేను వేకువలు లేచాను. మీరే చెప్పండి, పొద్దునే లేకుండా ఎట్లరా? దేవుళ్ళు పడుకుంటే ఎట్లరా 6 గంటల వరకు? ఏమవుతుంది దేశం యొక్క గతి? నువ్వే పడుకుంటే. ఆదాము రేస్లో ఉన్నారు పాపం, పిచ్చిబడి జీవితం ఎలా జీవించాలో తెలియడం బయట. నువ్వు ఎవరువే? దేవుని రేసువే.
జీసస్ రేస్ విను. దేవుడు నీ మీద, నీ ప్రార్థన మీద కాసుకొని ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు ఉదయం లేయడము ఈ పట్టణానికి ఎంత దీవెన తెలుసా? ఎందుకు చెప్పు? రేపు వారం చూపిస్తాను. నువ్వు కాపీ కొట్టాల దేవుణ్ణి. నువ్వు ఉదయం లేచి ఈ పట్టణాన్ని దీవించాల బిడ్డ. అయ్యా, హాస్పిటల్ ఉన్న వారిని నేను దీవిస్తాను, వారి దగ్గరికి సువార్థికులు వెళ్ళుదురు గాక, దురాత్మలు వాళ్ళ నుంచి దూరం ఉండును గాక. ఎందుకంటే నీలో ఏముంది? శాసించే డిఎన్ఏ ఉంది, నీలో అధికారం చేసే డిఎన్ఏ ఉంది. నువ్వు దైవత్వానివి బిడ్డ. అందుకే దేవుడు అంటాడు దేవుని పోలి జీవించమని. ఓకే, ఆ తర్వాత 103వ కీర్తన పెట్టినా. 103 ఎక్కడ? 3 నుంచి పెట్టు, 3, 4 వాక్యాలు. ఫినిష్, లాస్ట్ జల్దీ చెప్పెట్టు నేను. ఆయన నీ దోషములన్నింటి క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. అది నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. చూసారు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు. ఎవరితో చెప్తున్నాడు? పక్కింటోతో కాదు, నేనా ప్రాణంతో. ఏం చెప్తున్నాడు? సన్నుతించు. ఎందుకంటే మన మనస్సు, నేను అర్థం కావాలని మీకు చెప్తున్నా, వాడే శత్రువులరా. అంటే దాన్ని తీసి పక్కన పడేద్దండి, ఇంటికి కత్తి పట్టుకొని పొడిచేస్తాను సార్ నా మనసు. నేను కాదు చాలా మంచిదే. అది తెలియక ట్రైన్ అయింది. ఎవరితో? ఆదాము వలన ట్రైన్ అయింది. అది పాత ఆత్మ ట్రైన్ చేసి పెట్టింది నీ మనసుకి, నా మనసుకి. ఏడైనా పండుకుంటానే ఉండవు, బాగా కమ్మగా ఉంటుంది చూడని. అది సాతాను ఆత్మ, ఆ పాత ఆత్మ ద్వారా మన మనసు అలా ట్రైన్ అయింది. దావీదుకి ఆ రహస్యం తెలిసి, అందుకే దావీదుకి గురించి దేవుడు అంటాడు నా యొక్క హృదయానుసారుడు. అర్థమైంది దావీదుకి ఎలా విజయం అందుకే ఈ ఒక్క వ్యక్తిని పట్టుకుని దేవుడు తన హృదయవాంఛలని నెరవేర్చాడు ఇజ్రాయేలీల ద్వారా. అంతేకాదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలతో అనేవాడు, మీ తాతను బట్టి, మీ తండ్రిని బట్టి, దావీదుని బట్టి అంటాడు. అందుకే స్వర్గంలో కూడా తను ఏమని పిలువబడ్డాడు? దావీదు సంతానమా. నేను చెప్తున్నా, నీ జీవితంలో ఉన్న మహిమ బయటికి తేవాలంటే, నీలో ఉన్న అభిషేకం బయటికి తేవాలంటే, నీ ద్వారా నిజంగా పౌల్ని జ్ఞాపకం పెట్టుకున్నట్లుగా ప్రజల్ని, నీ బంధువులు, నీ వాళ్ళు, నీ చుట్టుపక్కల, నీ సంఘం జ్ఞాపకం పెట్టుకోవాలంటే కష్టమైన పని ఏమీ లేదు నాయన. నువ్వు ఆల్రెడీ పరిశుద్ధంగా చేయబడిన బిడ్డవి. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆ రాయబడినట్లుగా నీ యొక్క ప్రాణానికి, అంటే నువ్వు వాక్యం తీసుకొని ఎప్పుడు మాట్లాడేవాడుగా ఉండాలా. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడుగా. నువ్వు నీతిమంతుడవే, పరిశుద్ధుడవే, దేవునితో నిండిన వాడవే, అభిషక్తుడవే. యేసు ప్రభు ఏమై ఉన్నాను, నేను అదే ఉన్నా. ఎప్పుడైతే నువ్వు మంచి చెడ్డని తినకు, వాడి మాటలు వినకో. మంచి చెడ్డని తినకూడదు మీరు, నేను. ఏం తినాలా? కేవలం వాక్యాన్ని. వాడు ఈరోజు కూడా అంటాడు మంచి చెడు తిను. అది చూడు, ఇది చూడు. నువ్వు చూడాల్సింది ఒకదాన్నే. ఏదాన్ని? జీవాన్ని, వాక్యాన్ని. నువ్వు ఎంత వాక్యం చెప్పే బిడ్డవై ఉంటావో జీవితంలో, నీ మనసు ట్రాన్స్ఫార్మ్ అయ్యి నీ ద్వారా మహిమ ప్రవహిస్తుంది, జీవం ప్రవహిస్తుంది. చాలామంది అంటారు ఆదిమ సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు, ఇప్పుడు సంఘం అట్లా లేదు, ఇట్లా లేదు, అంతా నెగిటివ్ ప్రీచింగ్ పిల్లరా. అందుకనే క్రైస్తవులు ఎక్కడ లేకుండా అయిపోయారు. నేను పైన ఉన్నానా కింద ఉన్నానా తెలియని వాళ్ళుగా ఉన్నాం, కన్ఫ్యూజన్లో. నేను ఈరోజు మీకు చెప్తానా, నువ్వు పైన సింహాసనాసీనుడివే. ఎందుకు తెలుసా రేఖ? ఎందుకు? నువ్వు పుట్టావు కాబట్టి ఆయనకి. నువ్వు దేవునికి జన్మించావు, ఆయన గర్భంలో నుంచి వచ్చావు. నువ్వు దేవుని యొక్క DNA కలిగిన, నువ్వు దేవుని సంతానం కాబట్టి ప్రతి వాగ్దానం నీదే. భక్తికి జీవం కాదు, అన్ని దేవుడు ఇచ్చేసాడు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. రేపు వారం మిస్ చేద్దండి, నేను కావాలని స్టాప్ చేస్తున్నా. ఇక్కడ యాక్చువల్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడివి, దేవుని బిడ్డవని నువ్వు తెలుసుకున్నావు, దైవత్వంతో నిన్ను ఉన్నావు అని తెలుసుకున్నావు. నువ్వు నీలో ఉండే DNA దైవత్వంతో నిండింది. అది దేవుని DNA. పక్షికి DNA ఏంటి? ఎగిరే DNA ఉంది. చేపకు DNA ఏంటి? ఇదే DNA. నీకేం DNA ఉంది? దేవుళ్ళ జీవించే DNA నీలో ఉండేది. ఓకే, ప్రార్థన చేసుకుని. తండ్రి, నీ బిడ్డలమైన మేము చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం, ఈరోజు విన్నాం. రక్షణ అంటే ఏంటి, నూతన సృష్టి అంటే ఏంటో మేము విన్నాం. మేము ఆదాము రేస్ కాదని నువ్వు ఈ యొక్క సృష్టిలో చూసినప్పుడు ఇద్దరే కనపడతారు నీకు. ఆదాము నుంచి పుట్టినవారు, యేసు క్రీస్తుకు పుట్టినవారు. మేము యేసు క్రీస్తుకు పుట్టినవారం తండ్రి. అయ్యా, ఎలా మేము జీవించాలో పైనున్న వాటి మీద ధ్యానం ఉంచమన్నావు తండ్రి.
వాటినే మెడిటేట్ చేయమన్నా, వాటినే ఇమాజిన్ చేయమన్నా, వాటినే మా యొక్క కాన్షియస్లోకి ఎప్పుడూ దాన్ని ఆలోచిస్తూ దాన్ని చెప్తూ ఉండమన్నాం. ఈ బిడ్డలందరూ మేమందరం అలా జీవించుదాం గాక. ఇది యేసు నామములో జరుగును గాక తండ్రి. పరిశుద్ధాత్మ మీ సహాయంతో జరుగును గాక తండ్రి. దేవుని పోలి మేము జీవించుదాము గాక తండ్రి. థ్యాంక్ యూ. ఈ నీతిమంతులు 7 సార్లు పడినా లేచి నిలబడతాం తండ్రి. ఎందుకంటే మాలో డిఎన్ఏ ఉంది. మా పిల్లలు పడినప్పుడు మేము వాళ్ళని అయినా వీళ్ళు ఎందుకు పుట్టారు అనుకోం, కానీ అయినా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడరు అని కానీ బాధపడ్డం. కానీ ఒక టైం వస్తుంది, నా పిల్లలు నడుస్తారు, నన్ను తండ్రి అని పిలుస్తారని ఎట్లా ఆశపడతామో, దేవా నువ్వు మా గురించి ఆశపడుతున్నావు. అందుకే మేము నిరుత్సాహపడకూడదు తండ్రి. నువ్వు నీ డిఎన్ఏ మాలో ఉంది తండ్రి. పరిశుద్ధంగా బ్రతికే డిఎన్ఏ, భార్యని ప్రేమించే డిఎన్ఏ, కనికరించే డిఎన్ఏ, దురాత్మని పారదోలే డిఎన్ఏ మాలో ఉంది. కాబట్టే నువ్వు మాతో మేము యేసు ప్రభువులా జీవించడానికి నువ్వు మాకు కోరుకుంటున్నావు మా జీవితాలతో తండ్రి. అలా జీవించుదాము గాక. మీరే సాయం చేయమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ నా